మనం ఆరాధనలోకి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. గడిచిన వారం అంతయు ప్రభా మమ్మల్ని రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి నైనా మా యొక్క ఆయుష్కాలాన్ని పొడిగించి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యొక్క నూతన ప్రభు దినాన్ని బట్టి ప్రత్యేకంగా తండ్రి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా ఆరాధన నిమిత్తమై కూడుకుండగా నైనా నీ సహాయం కొరకు మేము వేడుకుంటున్నాం. నీ సన్నిధిని మీరు మా మధ్యలో ఉంచుతురమ్మని, తెరబడిన ఆకాశాన్ని మీరు మా మధ్యలో ఉంచుతురమ్మని ప్రభా నీ పాస్ సన్నిధిలో వేడుకుంటున్నాం. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం, నీ కుడి చేతిలో నిత్య సుఖాలు మేమందరం అనుభవించగలుగుతూ కృప చూపించండి. ముఖ్యంగా నన్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ శిలో సరణ మరుగుపరుచుకొని నీ నోటి బూరగా వాడుకోమని ప్రభా నీ పాస్ సన్నిధిలో వేడుకుంటూ ముందున్న సమయాన్ని అంతటినీ అసలు కప్పు చెప్పుకుంటూ ఈ కొద్ది ప్రార్థన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం ఆరాధనకు సహాయకరంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వచనాలు లేవగలిగిన వాళ్ళు లేచి అందరం కలిసి చదువుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయం 14-15 వర్సెస్. నేను గొర్రెల మంచి కాపరిని, తండ్రి నన్ను ఎలాగూ ఎరుగునో, నేను తండ్రిని ఎలాగూ ఎరుగుదునో అలాగే నేను నా గొర్రెలను ఎరుగుదును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. దేవుడి ఈ వాక్యం దీవించును గాక. అందరం కూర్చుందాం. సో ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. ఈరోజు ఆరాధనకు నేను మనం పెట్టుకున్న శీర్షిక ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్. యోహాను సువార్త నుంచి 14-15 వచనాలు చదువుకున్నాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మంచి కాపరి మాత్రమే కాదు. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే ఆయన గొప్ప కాపరిగా, ఆయన ప్రధాన కాపరిగా మనం బైబిల్ గ్రంథంలో చూసాము. హీజ్ చీఫ్ షెపర్డ్ అండ్ గుడ్ షెపర్డ్ అండ్ ప్రధాన కాపరిగా చూస్తాము. సో ఈ 14-15 వచనాల నుంచి కొన్ని సమయానుకూలంగా కొన్ని అంశాలను చూసుకొని మనం ఈ దినం ఆయనను ఆరాధన చేద్దాం. ఇంగ్లీష్ బైబిల్లో అయితే 14వ వచనం ఐ ఆమ్ ద గుడ్ షెపర్డ్ అండ్ ఐ నో మై షీప్ అండ్ ఐఎమ్ నోన్ బై మై ఓన్ అని ఉంటది. అంటే నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నాకు తెలుసు అంటుండు. దేవుడు ఒక మంచి కాపరిగా మనలను ఎరిగిన దేవుడు మనం కలిగి ఉన్నాం. పిల్లల మొట్టమొదటి అంశం చూసినట్టయితే దేవుడు మనల్ని ఎరిగినవాడుగా మనల్ని ఉండు. సో ఈ అంశం జీతగాడిగా కాదు, కానీ దేవుడు జీతగాడికి భిన్నంగా మంచి గొర్రెల కాపరిగా, గొర్రెల పట్ల ఆయన ఒక అన్యోన్యతగా, ఒక వ్యక్తిగత ఆసక్తి కలిగిన వాడిగా మనం ఈ వచనాల్లో చూడొచ్చు. దేవునికి ఈ పదం ఆపాదించబడింది ఒక కామెంటరీలో, ఓమ్ని సైన్స్ అని. అంటే తెలుగులో సర్వజ్ఞత లేదా అనంతమైన జ్ఞానం అని అర్థం. ఇది సమస్త విషయాలను, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను ఈ ఓమ్ని సైన్స్ తెలియజేస్తుంది. అంటే దేవుడు మన భూత భవిష్యత్ వర్తమాన కాలాలను ఎరిగిన వాడిగా మనం ఈ దినం ఆయనను కలిగి ఉన్నాము. సో దైవిక లక్షణాలు సర్వం తెలిసిన వ్యక్తిగా, శక్తిగా దేవుడు వర్ణించబడ్డాడు ఓమ్ని సైన్స్ అంటే. సో ఇప్పుడు మనం చూస్తాము, ఇప్పుడున్న సంఘాలలో చాలా పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, చిన్న సంఘాలు ఉన్నాయి. గొర్రెలకు అంటే విశ్వాసులకు కాపరి తెలుసు, కానీ కాపరికి ఎంతమంది విశ్వాసులు తెలిసి ఉంటది? మనం ఒకసారి అంచనా వేద్దాం. ఒక 20, 30 లేదా 100 కొంతమంది మాత్రమే తెలిసి ఉంటది కాపరికి. కానీ ఇక్కడ దేవుడు భిన్నంగా నేను గొర్రెలను ఎరుగుదును, ప్రతి ఒక్కరిని. ఇక్కడ మనం అందరం ఇక్కడ ఉన్నామంటే దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకుండు. మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నంటే ఆయనకు మనం ప్రతి ఒక్కరం మన ఇండివిజువల్గా
మనందరం ఒక్కొక్కరు మన డీటెయిల్స్, మనం ఎటు వెళ్తున్నాం, మనం ఎటు పోతున్నాం, ఎక్కడ జీవిస్తున్నాం, మన అంతరంగ స్వభావం ఎల్లుంది, ఎలా ఉంది, మనం ఏంటి అనేది ఆయనకు సమస్తము తెలుసు. అంటే ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం ప్రియులారా. ఆయనకు మన గురించి సమస్తము తెలుసు. ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు దేవుడు. కాబట్టి ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు గనుక దేవుణ్ణి ఇదైనా మనం ఆయనని ఆరాధన చేయబద్దులమై ఉన్నాము. సో దేవుడు చెప్తుండు, ఆయన గొర్రెలు మాత్రమే ఆయనను ఎరుగవు. ఆయన మనల్ని ఎరుగున్నాడు. మనం ఆయనను ఎరుగుండటం కాదు, ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడు దేవుడు. సో వాటి గురించి పూర్తిగా ఎరిగి ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం, మన వ్యక్తిగతం ఏంటి, మన ప్రత్యేకతలు ఏంటి, సమస్తము ఆయన మన గురించి ఎరిగిన డీటెయిల్ గా తెలిసిన దేవుడు. మన గురించి ఈరోజు తల్లిదండ్రులు కొన్ని తెలుసు, కొన్ని తెలవకపోవచ్చు. మన ఫ్రెండ్స్ కు కొన్ని విషయాలు తెలుసు, మన గురించి కొన్ని తెలవకపోవచ్చు. కానీ దేవునికి సమస్తము తెలుసు. మన గురించి సమస్తము ఎరిగి ఉన్నవాడు. మన పట్ల ఒక గొప్ప ప్రణాళిక ఆయన కలిగి ఉన్నవాడు. అందుని బట్టి దేవుని మనం ఇది ఆరాధన చేద్దాం. ఇంకొక విషయాన్ని చూసుకున్నట్టయితే ఆయన కాపుదల గురించి మనం చూసుకున్నాము. ఆయన మంచి కాపరిగా ఆయన కాపుదల మన పట్ల ఎంతో గొప్పగా ఉంటది. సో ఏదైనా ప్రమాదం, కాపుదల అనేది 2 విధాలుగా ఉంటది. నేను స్టడీ చేసినప్పుడు 2 విధాలుగా చెప్పాలని ఆశపడుతున్నా. ఒకటేంటంటే బాహ్యపరంగా కాపుదల. మనకి ఏదైనా ప్రమాదాలు వచ్చినప్పుడు కానీ, మనకి ఏదైనా ల్యాకింగ్ ఉన్నప్పుడు కానీ ఆయన సమకూర్చటం, మనకు ప్రమాదాలు రాకుండా ఆయన కాపాడటం. సో ఇలాంటి కాపుదల ఒకటి ఉంటది. స్పిరిచువల్ కాపుదల ఉంటది. అంటే మనం ఆత్మీయంగా పడిపోకుండా, సో ఆయన మనల్ని పురికొలిపి సంఘం ద్వారా కానీ, సావాసం ద్వారా కానీ, విశ్వాసుల ద్వారా ఆయన మనల్ని బలపరిచి, మనల్ని పురికొలిపి ఆయన దగ్గరికి మనల్ని తెచ్చుకుంటాడు. సో అదొక కాపుదల. ఎందుకంటే మనం ఆత్మీయంగా పడిపోకుండా ఆయన మనల్ని చూసుకుంటాడు. సో బాహ్యపరంగా ఒకటి, ఆత్మీయంగా ఒకటి. ఈ చిన్న ఎగ్జాంపుల్ మీకు నేను ఇవ్వాలని ఆశపడుతున్నా. గొర్రెలు కాపరి మనకు తెలుసు కదా. నేను చిన్నప్పుడు గొర్రెల కాపర్లు చేనుకు, పొలానికి తీసుకెళ్తున్నప్పుడు నేను చూసేవాడిని. కొన్ని గొర్రెలు అంటే గొర్రెని భుజం మీద పెట్టుకోవటం, లేకపోతే ఇట్లా హోల్ చేసి పట్టుకొని వెళ్ళటం, గొర్రెలను మనం చూస్తాం కాపర్లు. ఎందుకంటే గొర్రెల మందలో ఒకటి తుంటరి గొర్రె పిల్ల ఉంటది. సో అది కాపరిని బాగా ఇబ్బంది పెడుతుంటది. కాపరి ఏం చేస్తాడంటే దాన్ని కొడతాడు. కొట్టినప్పుడు దానికి ఒక గాయం కావటం, ఒక కాలు గాయం కావటం అది జరుగుద్ది. అప్పుడు ఏం చేస్తాడు ఆ గొర్రె పిల్ల, ఆ మందని చెట్టు పోకుండా సో కాపరి దగ్గరనే ఉంటది. ఇప్పుడు గొర్రె పిల్ల నడవలేదు కదా, అప్పుడు గొర్రెని ఏం చేస్తాడు, గొర్రెని హోల్ చేసి పట్టుకొని, చిన్న గొర్రెని అయితే ఇట్లా అంటే హార్ట్ దగ్గర ఇట్లా పెట్టుకొని క్యారీ చేస్తాడు. పెద్దదైతే ఇట్లా భుజాల మీద మోసుకొని వెళ్తుంటాడు ఆ చేనికి. సో అప్పుడు ఏం చేస్తాడంటే గొర్రె ఇట్లా హోల్ చేసినప్పుడు గొర్రెల కాపరి యొక్క ప్రేమను, ఆయన కాపుదలను ఆ గొర్రె గుర్తిస్తుంది. అదొకసారి గుర్తించినప్పుడు ఆ కాపరిని వదిలిపెట్టి గొర్రె ఎటు వెళ్ళదు, తుంటరిగా ప్రవర్తించదు. ఇట్లా ఇక్కడ భుజాల మీద మోసుకున్నప్పుడు తన భారాన్ని, అంటే నా భారాన్ని కాపరి మోస్తుండు అనేది గుర్తిస్తుంది. దాన్ని బట్టి ఆ ప్రేమను గొర్రె గుర్తించటాన్ని బట్టి ఆ గొర్రె పిల్ల ఎటు వెళ్ళదు కాపరిని వదిలిపెట్టి. సో మీరు ఎందుకు ఇట్లా హోల్ చేసి తీసుకెళ్తురు నడుస్తాయి కదా. ఇంకా చిన్న గొర్రెలు అయితే ఒకసారి పాలు చీకిన తర్వాత యాక్టివ్గా ఉంటాయి, అస్సలాగో. మనం ఇంటికాడ చూస్తుంటాం కదా, మీరు చూస్తుంటారు, చాలా మంది విలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో మనకు చిక్కవు దొరకవు, అట్లా తుంటరి పనులు చేస్తుంటది. ఎప్పుడైతే గాయం చేసి దేవుడు దాన్ని కాపరి హోల్ చేస్తాడో అప్పుడు ఆ ప్రేమ నెరుగుద్ది. కాబట్టి మనం ఆత్మీయంగా మనం దేవుని తెలుసుకున్న తర్వాత ఎక్కడైనా పడిపోతున్నప్పుడు కానీ, తుంటరి పనులు చేస్తున్నప్పుడు కానీ, పాపంలో పడిపోయినప్పుడు కానీ, మనం దేవునికి విరుద్ధంగా వెళ్తున్నప్పుడు కానీ, దేవుడు కూడా మనకు కొన్నిసార్లు గాయం చేసేవాడు ఉంటాడు. ఎందుకంటే ఆయన దగ్గరికి రావాలి, ఆయనతో ఉండాలి,
ఆయనను మనం ఇంకా ప్రేమించాలి, ఆయన ప్రేమను గుర్తెరగాలని దేవుడు మన ఆ గాయాన్ని చేస్తుంటాడు. అప్పుడు మనం ఆటోమేటిక్గా దేవుని దగ్గరకు వచ్చి, దేవా నీవే నాకు దిక్కు, నేను నీ దగ్గర ఉంటా, ఆయనతో కలిసి ముందుకెళ్తుంటాం. ఇటువంటి కాపుదల కూడా దేవుని దగ్గర నుంచి మనం చూస్తాం. అంటే గాయం చేయటం మంచిది అన్నమాట మనకు. అంటే మన స్పిరిచువల్ గా ఆ దారి తప్పిపోతున్నప్పుడు దేవుడు గాయం చేసేవాడు ఉంటుండు. సో దాన్ని బట్టి మనం దేవుని ఈ దినం ఆరాధన చేద్దాం ప్రియులారా. ఇంకొక అంశాన్ని చూసుకున్నట్టయితే ఆ మనమేదో ఆ దేవుని దగ్గర ఇంత మంచిగా ఉంటున్నామని మనం దేవుణ్ణి పట్టుకోవటం కాదు, దేవుడు మనల్ని పట్టుకుండు. కాబట్టి మనం జారిపోకుండా ఇంకా ముందుకెళ్తున్నాం, ఆత్మీయంగా కానీ, సహవాసంలో కానీ, సంఘంగా కానీ ముందుకెళ్తున్నాం. ఎందుకంటే దేవుడు మనల్ని పట్టుకుండు కాబట్టి మనం ముందుకెళ్తున్నాం. మన పట్టు ఎప్పుడన్నా చాలా లూజుగా ఉంటది. మనం పట్టుకుంటే మనం జారిపోయే స్థితిలో మనం ఉంటాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను పెన్ను పట్టుకున్నా. ఈ పెన్నుని ఎవరైనా వచ్చి దీని నుంచి తీసుకెళ్ళొచ్చు. నాకన్నా బలవంతులు తీసుకెళ్ళగలుగుతారు. కానీ దేవుడు దీన్ని పట్టుకుండు. దేవుని చేతుల నుంచి సాతాను గాని, ఏ బలవంతులు గాని అపహరించలేరు దీన్ని. సో దేవుడు ఇట్లా మనల్ని హోల్ చేసి పట్టుకుండు. కాబట్టి మనం ఇంకా జారిపోవట్లేదు ఆత్మీయంగా గాని, దేవుడి నుంచి గాని. కాబట్టి దేవుడు మనల్ని పట్టుకుండు ప్రియులారా. కాబట్టి మనం ఈ విధంగా ముందుకెళ్తున్నాం. ఆయన కాపుదల ఇట్లుంటది. ఇంకొక వచనం ఉంటది, యేసుక్రీస్తు తండ్రి అందును, అంటే యేసుక్రీస్తునందు మనం ఉంటాము, యేసుక్రీస్తు తండ్రి అందు దాగుంటాడు. అంటే మనకు 2 లేయర్స్ ప్రొటెక్షన్. మేము క్రిస్టియన్ బుక్ స్టోర్ లా నేను వర్క్ చేస్తుంటా. 2 లేయర్, 3 లేయర్, 4 లేయర్ కాటన్స్ ఉంటాయి. సో ఫారెన్ పంపించాలనుకో 3 లేయర్, 4 లేయర్ కాటన్స్ లా ప్యాక్ చేసి పంపిస్తాం. అది కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో మనకు ఆ, మనకు 2 లేయర్ అంటే ప్రొటెక్షన్ తండ్రి, పరిశుద్ధాత్మ, యేసుక్రీస్తు ప్రభు, 3 లేయర్ ప్రొటెక్షన్ మనకు దాగి ఉంది. కాబట్టి మనల్ని ఎవరు ఏమీ చేయలేరు. అటువంటి ప్రొటెక్షన్ ని, అటువంటి కాపుదలను దేవుడి నుంచి ఈ రోజు మనం కలిగి ఉన్నాం ప్రియులారా. అందుని బట్టి దేవుణ్ణి ఈ దినం ఆరాధన చేద్దాం. ఇంకొక అంశాన్ని చూసుకున్నట్టయితే త్యాగం చేస్తాడు. మంచి కాపరిగా దేవుడు మన కోసం త్యాగం చేసేవాడు ఉన్నాడు. మొట్టమొదటి అంశం ఏంటి? దేవుడు మనల్ని ఎరిగినవాడు. రెండోది ఆయన కాపుదల. మూడోది త్యాగం చేసేవాడిగా ఉన్నాడు దేవుడు. సో మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. మనం వాక్యం చదువుకున్నాగా 11వ వచనంలో కూడా ఉంటది, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. తన ప్రాణం పెట్టేవాడిగా మన కోసం ఉన్నాడు. ఆయన మన కోసం ప్రాణం పెట్టినంటే మనమేదో మంచిగా ఉన్నప్పుడు, మంచి స్థితిలో ఉన్నప్పుడు, పాపం లేకుండా పరిశుద్ధంగా ఉన్నప్పుడు మన కోసం త్యాగం చేయలేదు దేవుడు. మనం ఇంకా పాపులుగా ఉండగానే, మనం పాపంలో జీవిస్తుండగానే, మనం పాపం స్వభావం కలిగి ఉండగానే ఆయన మన కోసం త్యాగం చేసిన వాడిగా ఉన్నాడు ప్రియులారా. సో అందుని బట్టి దేవుని మనం ఈ దినం ఆరాధన చేసేవారిగా ఉన్నాం. ఆరాధన చేద్దాం. కాపరిగా ఆయన మనకు శ్రేష్టమైన దాన్ని, సమృద్ధి దాన్ని ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఏంటంటే గొర్రెలు ఉదయకాలాన్ని గొర్రెల కాపరి చేనుకు తోలుకెళ్తుంటాడు. సో ఉదయకాలం ఎందుకు తోలుకెళ్తున్నంటే అవి వేస్ట్ వాటర్ తాగటానికి ఇష్టపడవు గొర్రెలు. ఉదయకాలం ఒక గ్రాస్ మీద, గడ్డి మీద మంచు ఉంటది. ఆ మంచును ఆస్వాదిస్తూ తీసుకుంటూ గొర్రె ఆ మేతని తీసుకుంటది, మేతని మేస్తది. శ్రేష్టమైన దాన్ని దేవుడు మనకు ఇచ్చిండు, ఇవ్వాలని ఆశపడుతుండు. గొర్రెల కాపురి ఎలా అయితే శ్రేష్టమైన ఆహారం కోసం గొర్రెలను కొండలకు గాని, గుట్టలకు గాని, చేనుకు గాని తీసుకెళ్తాడో, ఆ విధంగా దేవుడు మనకు శ్రేష్టమైన దాన్ని సమృద్ధిగా దేవుడు మనకి ఇచ్చేవాడిగా ఉన్నాడు. మన వాక్యం ఉంటది కదా, నేను జీవంని ఇవ్వటానికి వచ్చినాను, అది సమృద్ధిగా కలుగుటకు, అంటే అబండెంట్ లైఫ్ దేవుడు మనకు ఇవ్వాలని ఆశపడుతుండు, ఇచ్చిండు. అందుని బట్టి దేవుడిని మనం ఈ దినం ఆరాధన చేసేవారిగా ఉన్నాం. సో ఈ వచనాలను, ఈ మాటలను ఎత్తిపట్టి
మనం ఆరాధన చేద్దాం. ఒకటేందంటే ఆయన మనల్ని ఎరిగి ఉన్న దేవుడు. ఆయన ప్రత్యేకమైన రెండోది ఆయన ప్రత్యేకమైన కాపుదల మనకుంటది. మూడోదిగా ఆయన మన కోసం తన ప్రాణాన్ని మనం ఇంకా పాపంలో ఉండగానే మన కోసం ఆయన త్యాగం చేసేవాడిగా ఉన్నాడు. సో అందుని బట్టి ఈ అంశాలను బట్టి మనం ఆత్మతో సత్యంతో యథార్థ హృదయాన్ని కలిగి ఈ దినం ఆరాధన చేద్దాం. ఈ వాక్యం దేవుడు మన వినికిడిలో దీవించును గాక. The shepherd who laid down his life. In our injuries, he carries us. Normal times, I think we can walk beside him, but in our injuries, he carries. One of the brothers I knew, an elderly person, he was going in a scooter and got into an accident. His leg broke. That time I read this aspect of Psalm 23. One person was telling, when a sheep's leg is broken by some accident, the shepherd carries the sheep. And after the leg gets healed, that sheep will be closest to the shepherd because it's got used to the closeness of the shepherd. So some of you may be injured, some of you may be hurt, some of you may be going through a illness. Remember, at that time God carries you. And if you stay close to him, we will walk very close to him after that, after the restoration. So let us all take this time and worship.